రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. మనం అంతరిక్షం వైపు అడుగులేస్తూ ఉంటే పాక్ చొరబాటు మార్గాలను వెతుకుతోందని విమర్శించారు. మనం డేటా సెంటర్లను నిర్మిస్తూ ఉంటే వాళ్ళు ఉగ్రవాద కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు. ఆ దేశంతో చర్చలంటూ జరిగితే అది పీఓకే కోసమే తప్ప మరే విషయంలోనూ జరగబోవని స్పష్టం చేశారు రాజ్నాథ్ సింగ్. 1999లో కార్గిల్ పర్వత శిఖరాల్లో పాకిస్తాన్ సైనికుల చొరబాట్లను తిప్పికొట్టేందుకు భారత సైన్యం ఆపరేషన్ విజయ్ చేపట్టింది. ప్రతికూల వాతావరణం, శత్రు కాల్పులను ఎదుర్కొంటూ భారత సైనికులు అసాధారణ ధైర్యంతో పోరాడి వ్యూహాత్మక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా 27వ కార్గిల్ విజయ్ దివస్ జరిగింది. ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ కు చేరుకుని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. 3 అధునాతన హెలికాప్టర్లు బాణమాకారంలో ప్రయాణిస్తూ స్మారక చిహ్నంపై పూల వర్షం కురిపించాయి. 1999లో కార్గిల్ యుద్ధంలో దేశం సాధించిన విజయాన్ని భరతమాత కిరీటంలో పొదిగిన వజ్రంగా అభివర్ణించారు రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ దేశ విధానంలో ఒక భాగంగా మార్చుకుందని ఆయన మండిపడ్డారు. ఉగ్రవాదులను అడ్డుపెట్టుకుని భారత్ను బెదిరించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా చూసిందని అన్నారు. పాక్ చేసే ఏ దుస్సాహస చర్యకైనా వారి ఊహకందని రీతిలో మన సైన్యం ప్రతిస్పందిస్తుందని చెప్పారాయన. భారత్ ఇన్నోవేషన్, స్టార్టప్లు, స్పేస్ మిషన్ల వైపు అడుగులేస్తుంటే పాక్ మాత్రం చొరబాటు మార్గాలను వెతుక్కుంటోందని విమర్శించారు. ఆ దేశంతో చర్చలంటూ జరిగితే అది పీఓకే కోసమే తప్ప మరే విషయంలోనూ జరగబోవని తేల్చి చెప్పారు రాజ్నాథ్ సింగ్. कारगिल दिवस के अवसर पर भारत माता के उन जाबाज सपूतों को नमन करता हूं जो मातृभूमि की रक्षा के लिए अपने प्राणों की आहुति देने में पीछे नहीं हटे। मैं ऑपरेशन विजय की सफलता के 26 वर्ष पूरे होने पर समस्त देशवासियों को भी हार्दिक बधाई देता हूं। साथियों, कारगिल भारत माता के मुकुट में जुड़े हुए किसी हीरे के समान है और आज द्रास में कारगिल की इस वीर भूमि पर आप सभी सैनिकों के बीच उपस्थित होकर मैं जिस गर्व की अनुभूति कर रहा हूं उसे मैं शब्दों में बयां नहीं कर सकता हूं। साथियों, जो तिरंगा आज इस मेमोरियल पर इतनी शान के साथ लहरा रहा है, इसकी आन बान और शान की एक बहुत बड़ी कीमत है। ఇక అంతకుముందు ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ఇతర ఆర్మీ అధికారులు అమరవీరులకు నివాళులర్పించారు.